నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనకి వెరైటీగా కస్టర్డ్ చేసుకొని తినాలి అనిపించినప్పుడు నేను మీకు చాలా సింపుల్ గా మరియు ఈజీగా చేసుకునే రెసిపీ నేను మీకు చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను మీకు చూపించే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. నమస్తే అండి. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుంటున్నాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను చూడండి. షుగర్ వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి పెద్ద బౌల్లో తీసుకున్నాను. నేను మ్యాంగోస్, గ్రేప్స్, ఇంకా బనానాస్ తీసుకున్నాను. ఇంకా అవైలబుల్లో ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చండి. అలాగే గార్నిష్ కోసం నేను ఇలాగ డ్రై ఫ్రూట్స్ కట్ తీసుకున్నానండి. అలాగే నేను కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దాంతో చేసుకుంటున్నాం ఈరోజు. కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే నేను గోల్డ్ మిల్క్ ప్యాకెట్ ఇది తీసుకున్నాను. కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మన కస్టర్డ్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. అలాగే ఒక గిన్నె పెట్టినాను, అదిగో సిమ్లో పెట్టుకున్నాను నేను. అలాగే మనం మిల్క్ అనేది కట్ చేసేసుకుని దీంట్లో వేసేసుకుందామండి. వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఇది చిక్కగా కావాలి కాబట్టి మనకు వాటర్ యాడ్ చేసుకుంటే చిక్కదనం అనేది ఉండదు. సో ఇది కాగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. మన మిల్క్ అది కాగడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది కదండి. ఈ 10 మినిట్స్ అయ్యే లోపల మన కస్టర్డ్ అనేది కొంచెం మిల్క్ పోసుకొని కొంచెం లమ్స్ అవి లేకుండా కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను చూడండి. ఎటువంటి లమ్స్ లేకుండా కొంచెం చిక్కగా కలుపుకుంటే బాగుంటుందండి. కలుపుకోవడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుందండి. చూడండి 10 మినిట్స్ అయిపోయింది కదండి. మన పాలు అనేది కూడా మరిగిపోయింది. అలాగే మన కస్టర్డ్ అనేది కూడా మనం ఇలా కలుపుకున్నామండి. చిక్కగా ఉండాలి. సో దీంట్లో వేసుకుని కండిషన్ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నానని చూడండి. వేసుకుంటే ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కొంచెంసేపు, కొంచెం దగ్గర పడే వరకు. ఇంకో 10 మినిట్స్ పడుతుందండి ఇది. చూడండి 10 మినిట్స్ అయిపోయింది కదండి. మన కస్టర్డ్ అనేది వేసాక బాగా థిక్నెస్ ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మనకు షుగర్ సరిపోదు కదా, కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాం మేము. ఇంకా 10 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇందాక మీకు చెప్పాను కదా షుగర్ యాడ్ చేసుకోవాలని చెప్పి. చిన్నపిల్లలకైతే షుగర్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటామండి. అదే స్వీట్ తినలేని వాళ్ళకైతే కనుక షుగర్ సరిపోతుందండి. షుగర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా మనకి అయిపోయిందండి. 10 మినిట్స్ అయిపోయింది కదా, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కదా, అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం అయిపోయిందని ఇంకా కట్టేసేసుకుని కొంచెం చల్లారాక ఫ్రూట్స్ మేము వేసుకుని అప్పుడు మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ ఫాలో తెలుగు రెసిపీ వీడియోస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Thanks for watching. Please like, share, subscribe and also please click on the bell icon for more interesting updates.